ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక ఈ వారం సింహరాశి వారిని పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి నోటి దురుసుతనం కారణంగా అధికారులతో పేచీ వచ్చే ప్రమాదం. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు తమ క్రింద ఉన్నటువంటి ఉద్యోగులతో తీవ్రమైన అశాంతికి గురి అయ్యే అవకాశం ఉంది. అందుకని వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉండే రహస్యాలని వారికి విప్పి చెప్పకపోవడం చాలా ఉత్తమం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సంతానంతో అనవసరమైన అశాంతి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తమలో తాము జాగ్రత్తగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే సమస్య చక్కగా పరిష్కృతం అవుతుంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాలని పఠించడం, వీలైతే నవగ్రహ ప్రదక్షిణం చేయడం కూడా చాలా మంచిది. తమకి ఎరుగున్నటువంటి ఉత్తములైనటువంటి వారికి వస్త్రాలని దానం చేయడం అవసరం. ఈ రాశి వారు ఈ వారం ముఖ్యంగా ఏ విధమైన భూములకి గృహాలకి సంబంధించిన కొనుగోలు ప్రయత్నాలకు వెళ్ళవద్దు. ఇక కన్యారాశి వారిని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. దాన్ని వ్యయం చేయడం కాకుండా మరో వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడిగా ఏర్పాటు చేసుకుంటే ఉత్తర ఫల్గుని వారికి బాగా కలిసి వస్తుంది. హస్త నక్షత్రం వారికి ఈ వారం ఎంతైనా ఆనందంగా ఉంది. పదవిలో ఔన్నత్యం లభిస్తుంది. సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. ఇక చిత్తా నక్షత్ర జాతకులు మాట పట్టింపుకి కానీ పోకుండా ఉన్నట్టయితే విజయం మాత్రం వారిదే. ఈ రాశి వారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని కానీ రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ పఠించుకోవడం అవసరం. ఇక ఈ వారం ఈ రాశివారు మిరియపు పొడి కలిపినటువంటి అన్నాన్ని ప్రసాదంగా దేవాలయాల్లో పంచడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు నిర్మాణ ప్రయత్నాలని ఈ వారం ఏమాత్రమూ చేయకపోవడం అవసరం. ఇక ఈ వారం తులారాశి వారిని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్రం వారు తగిన సామర్థ్యం లేనటువంటి వాళ్ళని తమ క్రింది ఉద్యోగులుగా కానీ తమ వ్యాపారంలో భాగస్వాములుగా కానీ పెట్టుకున్న కారణంగా అంతర్గత శత్రుత్వం ద్వారా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగం మీద వ్యాపారం మీద శ్రద్ధతో ఉండడం అత్యవసరం. స్వాతి నక్షత్రం వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. గృహాన్ని కొనుగోలు కానీ లేదా ఇతరమైనటువంటి వాహనాన్ని కానీ కొనుగోలు చేయదలిస్తే తగిన ఆర్థిక లాభము ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రం వాళ్ళు కొంతసేపు అనుకూలతతో కొంతసేపు వ్యతిరేకతతో ఊగోలాడేటటువంటి మనస్తత్వంతో ఉండి ఏ పనిని చేయలేకపోతారు, ఏ పనిని ప్రారంభించకుండా ఉండరు. ఇటువంటి అనిశ్చిత స్థితిలో కొట్టుమిట్టాడుతారు ఈ వారం అంతా కూడా. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం కానీ చేయడం ఉత్తమం. రాగి వస్తువులని కొని దానం చేయడం చాలా మంచిది. ఇక మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్ర గమనం శ్రేష్టం. ఈ వారం వృశ్చిక రాశి వారిని చూస్తే విశాఖ నక్షత్రం వాళ్ళు తమకి అయినటువంటి వారి కంటే కూడా తమకు కానటువంటి వారి మాటని నమ్మే అవకాశం ఉంది. తత్ ద్వారా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి అయిన వారికి దగ్గరగా ఉండడం అత్యవసరం. అనురాధ నక్షత్ర జాతకులకి విదేశీయాన అవకాశం ఉంది. నిశ్చయంగా విదేశాలకి ప్రయాణించేందుకు తగినటువంటి అన్ని ప్రయత్నాలని సుఖంగా చేసుకోగలుగుతారు. ఏ విధమైన అనుమానము లేదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి శుభవార్తని వినేటటువంటి అవకాశం సంతాన విషయంలో కానీ మరేదైనా విషయంలో కానీ లేదా రెండు విధాలుగా కానీ ఉండే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ తెల్లనైనటువంటి పుష్పాలతో సరస్వతిని అర్చించడం అత్యవసరం. బెల్లం కలిపినటువంటి అన్నాన్ని స్వయంగా ఏర్పాటు చేసి దేవాలయాల్లో ప్రసాదంగా వినియోగించడం అత్యుత్తమం. ఈ వారం ఈ రాశివారు విద్యా ఆలయాలకి ఆర్థిక సహాయాన్ని కానీ మంచివైనటువంటి పుస్తకాలు అనిపించిన వాటిని దానం చేయడం కానీ ఉత్తమం. మిగిలిన రాశివారి ఫలితాలని తెలుసుకోవడంతో పాటు ఇంద్రనీలాన్ని ఏ నక్షత్రాలు వారి ధరించాలి, దాని ప్రయోజనం ఏమిటి, ఆ విశేషాన్ని తెలుసుకుంటాం. దానితో పాటు మంగళవారం నాడు శుక్రవారం నాడు ఎవరికి ధనాన్ని ఇయ్యకూడదు అని అంటారే, దాంట్లో ఉండే వాస్తవం ఎంత అనే విశేషాన్ని కూడా
విరామ అనంతరం తెలుసుకుంటారు. ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఓ స్వల్ప విరామం.